బాలు వాళ్ళ నానమ్మ సుశీల గారు బాలు మధ్య, మీనా మధ్య ఏదో మనస్పర్ధలున్నాయి. అవి తొలగించాలి. వీళ్ళిద్దరిని ఒకటి చేయాలి అని అయితే అనుకుంటుంది. అందులోను పూజారి వీళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం పెట్టడానికి 4 రోజులు మంచి ముహూర్తాలు లేవని చెప్పుంటాడు. ఈ 4 రోజులు వీళ్ళిద్దరిని కలపాలని అయితే అనుకుంటుంది. ఇక మీనాతో పాలు పంపిస్తుంది. ఆ పాలను చూడగానే బాలు అమ్మో! ఈ పిల్లకి నేను మొదలే నచ్చను. దీంట్లో ఏదో ఒక ఎలక మందైనా కలుపుకొని వచ్చేసుంటుంది అని పాలు చూడగానే నో అన్నట్టు అరుస్తూ ఉంటాడు. ఇక బాలు వాళ్ళ నాన్నమ్మేమో ఏంట్రా పాలు తాగడానికి పాలు గ్లాస్ తీసుకోవడానికి నీకు అంత బతిమలాడించుకోవాలా అని అయితే అంటూ ఒకసారి కిందకి రండి అని అయితే గట్టిగా అరుస్తుంది. ఇక ఇద్దరు కలిసి కిందకి వెళ్తారు. తీసుకో పాలు అని గట్టిగా మందలిస్తుంది బాలుని. అయితే బాలు పాలు గ్లాస్ తీసుకోవడంతో మీనాకి చీమ కుట్టినట్టు అనిపిస్తుంది. ఏంటమ్మా పెద్దగా అరుస్తున్నావు అన్నట్టు అంటుంది. ఏంటో అమ్మమ్మ గారు చీమ కుట్టినట్టు అనిపించింది అని అయితే చెప్తుంది. అంతేలే అమ్మ వాళ్ళ తాతయ్య కూడా అంతే ఇలాంటి చిలిపి పనులు ఎన్ని చేశారో అన్నట్టు చెప్తూ ఉంటుంది బాలు వాళ్ళ నానమ్మ. వీడు కూడా వాళ్ళ తాతయ్య పోలికే అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక బాలు ఏమో షాక్ అయ్యి వాళ్ళ నానమ్మని చూస్తూ ఉంటాడు. ఈ ముసలిదేంటి నన్ను అడ్డంగా బుక్ చేస్తుంది అని అయితే అనుకుంటూ ఆమెనే చూస్తూ ఉంటాడు. మీనా బాలుని కోపంగా చూస్తూ ఉంటే ఇక ఒకరు ప్రేమగా చూసుకోవడం ఏమో కానీ వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కోపాలే ఉంటాయి కాబట్టి కోపంగా చూసుకుంటూ ఉంటారు.